ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితాల్లో మనల్ని ఎవరైనా కానీ ఎలా ఉన్నారు అని చెప్పి అడిగినప్పుడు ఏదో జీవిస్తున్నాము, ఏదో బ్రతికేస్తున్నాము, అలా వెళ్ళిపోతుంది మా జీవితం అని ఒక నిరాశతో కూడినటువంటి మాటల్ని మనం మాట్లాడేటువంటి వారముగా ఉంటాం. మన జీవితాల్లో కార్యాలు జరగనప్పుడు, మన జీవితాల్లో అద్భుతాలు జరగనప్పుడు, మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరగనప్పుడు మౌనముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రీతిగా నిరాశతోటి మనం సమాధానం చెప్పేటువంటి వారముగా ఉంటాము. అయితే ఈ దినము దేవుడు నీతో ఈ మాటల ద్వారా మాట్లాడుతున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది అని ఒక కీర్తనాకారుడు మాట్లాడినట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా ఆశపడుతుందో అదే రీతిగా నువ్వు నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో కూడాను ఒక హోప్ తోటి, ఒక నిరీక్షణతోటి నువ్వు ఎదురు చూచేటువంటి ఆలోచన విధానాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవుని పట్ల అటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. నిరీక్షణకి ఆధారం లేనటువంటి సమయంలో ఒక అబ్రహాము కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే తన జీవితంలో కార్యములు పొందుకొనగలిగాడు. ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, నీ జీవితం ఏ విధమైనటువంటి నీ పరిస్థితుల్లో చలనము లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడాను, ఏ విధమైనటువంటి నిరీక్షణ, ఏ విధమైనటువంటి హోప్ ఎటువైపు నుండి కూడా నీ జీవితంలో కనిపించకపోయినప్పటికీ కూడాను నీవు కలిగి ఉండవలసినటువంటిది ఒక్కటి మాత్రమే. అది ఏమిటంటే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ, ఎలాంటి ఆలోచనలతోటి ఉన్నప్పటికీ కూడాను ఒక విశ్వాసం అనేది నిన్ను స్థిరపరుస్తుంది, దృఢపరుస్తుంది. హల్లెలూయా. విశ్వాసము నిన్ను బహుమానం పొందుకునేటువంటి పరుగులు ప్రథముడిగా నిలబెడుతుంది. హల్లెలూయా. నీ చుట్టుప్రక్కల ఎన్ని పోరాటాలన్నా ఉండని, నీ చుట్టుప్రక్కల అంతా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండని, నీ చుట్టుప్రక్కల నీ పక్షంగా మాట్లాడేటువంటి వారు, పోరాడేటువంటి వారు, లేదా నిరాశతో కూడినటువంటి పరిస్థితులు గుండానే నీ జీవితం కొనసాగింపబడుతూ ఉండని, కానీ నీవు కలిగి ఉండవలసింది విశ్వాసం. విశ్వాసం ద్వారా నీవు ఈ కొండని వెళ్ళి సముద్రంలో పడమని నువ్వు చెప్పినట్లయితే నిశ్చయముగా జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. విశ్వాసు వీరుల యొక్క జీవిత చరిత్రని మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. వారందరూ కూడా కేవలం విశ్వాసం ద్వారానే వారి జీవితాల్లో కార్యాలు చూడగలిగారు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే నీ చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు ఎట్టి రీతిగా అయినా ఉండని, నీ చుట్టుప్రక్కల ఉన్న జనములు ఏ రీతిగా అయినా నీ గూర్చి మాట్లాడని, నీ ఆరోగ్య పరిస్థితులు ఏ రీతిగా అయినా ఉండని, కానీ నువ్వు ఒక విశ్వాసం అనేటువంటి ఆయుధాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క విశ్వాసం ద్వారా ఏదైనా కానీ నువ్వు జయించగలగడానికి శక్తినైతే కనుక దేవుడు ఇస్తాడు. నువ్వెప్పుడు ఓడిపోయేటువంటి స్థితిలో ఉండవు. ఖచ్చితంగా నీ చేతులకు యుద్ధాన్ని, నీ వేళ్ళకి పోరాటాన్ని నేర్పించి విజయ పదం వైపు నడిపించేటువంటి నీ దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు నీ ప్రక్కనే ఉండగా నువ్వెప్పుడు కూడా ఓడిపోవు. ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్నే ఇస్తాడు. ఖచ్చితంగా నీ విజయాన్నే పొందుకుంటావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.